హలో వ్యూవర్స్, మన దగ్గరికి ఆసూస్ ల్యాప్టాప్ ఒకటి డెడ్ కండిషన్లో వచ్చింది. కస్టమర్ని సార్ ఎలా డెడ్ అయిందని చెప్పి అడిగితే యూస్ చేస్తుండగా ఆటోమేటిక్గా అది ఆఫ్ అయింది, ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకుని ఛార్జింగ్ పెట్టినా సరే అది మళ్ళీ ఆన్ అవ్వలేదని చెప్పి మన దగ్గరికి తీసుకొచ్చారు. సో ఈ ఆసూస్ ల్యాప్టాప్ మనం ఓపెన్ చేసి చెక్ చేస్తే బ్యాటరీ అండ్ బ్యాటరీ కనెక్టర్ రెండు షార్ట్ అయిపోయినాయి. సో బ్యాటరీ అయితే కనుక మనం బ్యాటరీని రీప్లేస్ చేసుకుంటాం. అలాగే బ్యాటరీ కనెక్టర్ విషయానికి వచ్చేసరికి అది కొంచెం డ్యామేజ్ అయింది, దాన్ని షోల్డర్ చేసి మళ్ళీ ఎలాగోలా దాన్ని సెట్ చేసాం. ఫైనల్గా ఈ ల్యాప్టాప్ అయితే ఆన్ అయింది. సో ఇలా ఎందుకు జరుగుతాయి అంటే కనుక మనకి ఇంట్లో ఎర్త్ కనుక ప్రాపర్గా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మీ ఇంట్లో ఎర్త్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేయించుకోండి. ఒకవేళ ఎర్త్ ప్రాపర్గా లేకపోతే మదర్ బోర్డ్ కంప్లైంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఫైనల్గా ఈ ల్యాప్టాప్ అయితే ఆన్ అయింది, కస్టమర్కి డెలివరీ చేసాం. సో మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.